చామదుంపల ఫ్రై. చామదుంపలు శుభ్రంగా కడిగి లైట్గా ఉప్పేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత అవి సన్నగా తరిగి చిప్స్లాగా వేయించి మామూలుగా ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర అన్నీ చల్లితే అవి ఎట్లా ఉంటాయంటే చిప్స్ లాగా ఉంటాయి. చామదుంప చిప్స్లు. అదే రండి. దుంపల్ని ఒక పావు గంట ఉడకబెట్టాలి. 15 నిమిషాలు అయిపోయింది. చామదుంపలు ఉడుకుతాం. ఒకసారి చూడండి. మనం ఇలా పైన ఇట్లా కొలవాలి. చేసి దీన్ని చిప్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. మీద కడాయి పెట్టి 2 స్పూన్లు నూనె వేయాలి. తాలింపు దినుసులు వేయాలి. పసుపు, కట్ చేసుకున్న చామదుంప ముక్కలు వేయాలి. ఉడికించిన చిప్స్లు, చామదుంప చిప్స్లు. కొంచెం సాల్ట్. తర్వాత కొంచెం కలబెట్టాలి. కరివేపాకు, జీలకర్ర, ఎండు కారం. కరివేపాకు, జీలకర్ర, ఎండు కారం. అంటే మనం చేసుకున్నది చామదుంపల చిప్స్ రెడీ అయిపోయింది. చామదుంపల ఫ్రై రెడీ. మీరు భోజనానికి రండి.